రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు మారుతున్నా మాకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్స్ జారీ చేయడంలో జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నోవా విద్యా సంస్థల యాజమాన్యం తత్సారం చేస్తుందని డిఎస్సికి వెళ్లే అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తున్నారు తప్ప సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని నిరసన చేశారు. వీరిలో కొంతమంది బాలింతలు, గర్భిణులు సైతం ఉండటంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై జంగారెడ్డిగూడెం ఆర్డీఓను సైతం కలిసి తమ బాధను చెప్పుకున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 8వ తేదీన కళాశాలకు వస్తే సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారని, తీరా ఇక్కడికి వస్తే కాలయాపన చేస్తున్నారని, కళాశాల సిబ్బంది ఒకరిపై ఒకరు ఇవ్వాల్సి ఉందని వాయిదా వేస్తున్నారని తెలియజేశారు. తమ గోడును ప్రభుత్వ అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోవాలని కోరారు. అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని తెలియజేశారని, పోనీ ఎంత చెల్లించాలో చెబితే అంతా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయినప్పటికీ కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. అసలు తాము చదువుకున్న చదువులకు ప్రభుత్వం కళాశాలకు ఫీజు రియంబర్స్ చెల్లించిందా లేదా అనేది కూడా సమాచారం ఇవ్వడం లేదని, ఎంత చెల్లించాలో కూడా వివరాలు తెలియజేయకుండా విచిత్రంగా వ్యవహరింపబడటంపై విద్యార్థులు నిరసన బాట పెట్టారు. కనీసం మీడియానైనా తమకు సహకరించి డిఎస్సి తేదీ ముగిసే లోపైనా తమ సర్టిఫికెట్స్ ఇచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. ఎర్మల్ దుర్గారావు. నేను 2017 to 19 బ్యాచ్ డిఎడ్ నోవా కాలేజ్లో చదివాము. అయితే మాకు డిఎడ్ అయిపోయిన తర్వాత మేము ఏంటంటే సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు స్కాలర్షిప్ పడలేదు, తర్వాత ఇస్తా అన్నారు. కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఏమన్నారంటే మీకు 6,000 రూపాయలు ఫీజు ఉందన్నారు. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే 15,000 రూపాయలు ఫీజు కట్టమంటున్నారు. కానీ మాకు ఫీజు కట్టాలన్నప్పుడు ముందల ఫస్ట్ ఇయర్ సెకండ్ చదివినప్పుడు ఏం చేశారంటే మీకు ఫీజు కట్టకుండా మాకు హాల్ టికెట్ ఎలా ఇచ్చారు? హాల్ టికెట్లు ఇవ్వడానికి ఫీజు అయితే క్లియర్ అయితే కదా మా హాల్ టికెట్ ఇస్తారు. కానీ ఇప్పుడు 15,000 రూపాయలు తెచ్చి కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి మేము? అదే విధంగా స్కాలర్ పడలేదని చెప్పేసి అంటున్నారు. ఆ సర్టిఫికేట్ కోసం వస్తేనేమో ఈ రోజు రేపు అని తిరుగుతూ ఉంటున్నాం మేము. ఆల్రెడీ అది మా సర్టిఫికేట్లు ఉన్నాయో లేవో తెలియట్లేదు. మళ్ళీ కూడా సర్టిఫికేట్లు అడిగితే ఏమంటున్నారు, ఇక్కడ ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ మాత్రమే ఉంటున్నారు. ఇంకా డిఎడ్ అడిగితే అక్కడ విజయవాడ వెళ్ళమని చెప్తున్నారు. కానీ మేము జాయినింగ్ అయ్యేటప్పుడు దోపచర్ల మేము వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు అక్కడ ఇచ్చాం. తర్వాత అక్కడ మేము జాయిన్ అయ్యేప్పుడు కూడా ఏమని చెప్పారంటే తర్వాత మేము 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీకు డిఎడ్ అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంది, డ్యూ క్లియర్ చేసి ఇస్తా అంటున్నారు. కానీ మళ్ళీ డిఎడ్ కోసం మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. కానీ మాకు చూస్తే సమయం లేదు. ఇక్కడ 14వ తారీఖు అయిపోతుంది. కానీ ఎప్పుడు 2017 నుంచి 19 సంవత్సరాలు 2019. కానీ మేము తీసినప్పుడు అప్పుడు డిఎడ్ అప్పుడు తీశారు. కానీ ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసిన తర్వాత ఎంతో ఆశపడి కోచింగ్కి వెళ్ళి ఇంటికాడ ఎంతో చదివించారు. కానీ దాని ప్రతిఫలం ఉండాలని మాకు సర్టిఫికేట్ లేవు. ఇప్పుడు ఆన్లైన్ చేయించడానికి కూడా మాకు సర్టిఫికేట్ లేవు. ఈ సర్టిఫికేట్లు ఎలా నుంచి వస్తే మాకు ఆల్రెడీ కాలేజ్కి వస్తేనేమో ఈ రోజు రేపు అని తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు రా ఇప్పుడు రామని అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ కూడా ఎంతోమంది వచ్చారనమాట. కడుపుతో ఉన్న వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ పిల్లలు కూడా వచ్చారనమాట. భర్తను తీసుకుని ఎక్కడి నుంచో వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత న్యాయం చేయాలి. వేమడోలు జూహీ చావలా ఇక్కడ 2016-18లో డిఎడ్ కంప్లీట్ చేస్తుందండి. సర్టిఫికేట్కి అప్పటి నుంచి మేము మధ్యలో చాలాసార్లు వస్తానే ఉన్నాం. ఏదో ఒక పెండింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కొంతమంది ఉంటే కొంతమంది ఉండట్లేదు. ఇంకోసారి అంటే రేపు రండి మాపు రండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి పడిందండి. డిఎస్సి పడిన దగ్గర నుంచి దగ్గర నెల రోజులు 2 నెలల నుంచి పైన తిరుగుతూనే ఉన్నాం. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రిన్సిపల్ మీద డిపి సార్ మీద ప్రిన్సిపాల్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని సర్టిఫికేట్ నా దగ్గర లేవు, ఆయనకు అప్పు చెప్పానని ఆయన అంటాడు, ఆయన ఏమో ఏమే చెప్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా చెప్పుకొని చివరికి ఈ రోజు రేపు అలాగే ప్రతిరోజు మేము ఎంతమంది తిరుగుతూనే ఉన్నాం. వచ్చినా సరే ఉపయోగం ఉండట్లేదండి. వచ్చి చాలాసార్లు తిరుగుతూనే ఉన్నాం. చివరికి మొన్న మేము రీసెంట్గా వచ్చామండి. మొన్న వస్తే కనీసం ఒక్కళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే మేము ఇక్కడ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే మేము అక్కడ వాళ్ళతో చెప్పిస్తే ఈ రోజు 8వ తారీఖు రమ్మన్నారు. అందరూ పనిగట్టు 8వ తారీఖు రమ్మంటే మేము అందరం కలిసి పనిగట్టుకుని మళ్ళీ ఈ రోజు వస్తే కనీసం ఈ రోజు ఎటువంటి రెస్పాండ్ లేదు. పొద్దు నుంచి మేము కూర్చొని ఉంటే ఇప్పుడు వచ్చారండి ఫోన్ చేస్తే. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు, మీ డ్యూ ఉంది, ఇవాళ చెప్తున్నారు డ్యూ ఉంది. సరే డ్యూ ఉంది కడతాము, సర్టిఫికెట్లు మాకు ఇచ్చేయండి కడతామని చెప్పినా సరే అసలు ఏమాత్రం ఇవాళ కడితే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా ఆ క్లారిటీ కూడా లేదు. కనీసం మా సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారనేది కూడా ఎవరో క్లారిటీ లేదండి. మరి ఎన్ని రోజులు తిరుగుతామండి? ఇప్పుడు 15వ తారీఖు లాస్ట్ డేట్, డిఎస్సి 15వ తారీఖు లాస్ట్. మళ్ళీ లేట్ అయ్యే కొద్దిగా మరి ఆ సర్వర్లు పని చేయండి. సర్టిఫికెట్ కంపల్సరీ అవసరం. డిఎస్సికి మరి మేము లాస్ అయినట్టు కదా. వీళ్ళు చూస్తేనే కనీసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి ఒక క్లారిటీ లేదు. ఈ రోజు ఇస్తాము, ఇదిగో మీరు ఫీజు కట్టండి, ఫీజు టైంకి కట్టండి, మీరు నెక్స్ట్ డే ఇస్తామని అసలు ఆ క్లారిటీయే లేదు. రావటం మేము వెళ్ళటం ఇదే మా ప్రతిరోజు పని ఇదే అవుతుంది. ఈ డిఎస్సి కోసమే మేము ఈ సర్టిఫికేట్ కోసమే తిరగమంటారా, డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వమంటారా? ఇక్కడికి వస్తే మెయిన్ క్లారిటీ లేదు సార్ ఒకళ్ళ మీద ఎవరికాళ్ళు. ఈ రోజు మాత్రం ఆ ప్రిన్సిపల్ గారేమో మేము మొత్తం అప్పు చెప్పేసామండి. ఇక్కడ డిపి సార్కి అప్పు చెప్పామని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేసారు. వాళ్ళు చెప్పారు 2018 నుంచి మొత్తం ఏనే బాధ్యత మొత్తం ఆయనే తీసుకున్నారని చెప్పేసి ఏనో చెప్పారు. నాకు సంబంధం లేదని ఆయన చెప్పేశారు. ఏం అడిగితేనేమో డ్యూ ఉంది, ఎక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఆ తాళాలు రావాలని చెప్పేసి ఏం చెప్తున్నారు. అసలు కనీసం పోయిన డ్యూ ఉంది, ఇంత కడుతున్నాము, సరే కట్టించుకోండి, మా సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, పలానా రేపా ఎల్లుండా ఆ క్లారిటీ ఇవ్వండి. మేము డిఎస్సికి అప్లై చేసుకోవాలంటే అది లేదు. ముందు కట్టండి తర్వాత చూద్దామంటారు. అసలు ఆ క్లారిటీ ఉండాలి కదా. అసలు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు మాకు ఇస్తారో, ఎప్పుడు డిఎస్సి అప్లై చేసుకోవాలో ఆ క్లారిటీ ఇవ్వాలి కదా.
డ్యూ ఉంటుందండి, కొద్దిగా పెంత ఉంటుంది, క్లియర్ చేస్తామని చెప్తున్నాం కదా. అయినా సరే సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మళ్ళీ కొంతమంది ఒక బ్యాచ్కి సంబంధించి కొంతమంది వచ్చి కొంతమంది రాకుండా ఉంటాయండి. ఒక బ్యాచ్ వచ్చి మిగిలిన కొంతమంది లేవు, సర్టిఫికేట్ లేవు అన్నారు. ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వెళ్ళి అడుగుతాం? కాలేజీలో ఎక్కడ చదివినప్పుడు ఒక క్లాస్ వాళ్ళే కొంతమంది వచ్చి కొంతమంది రాకుండా అవుతాయి. ఎక్కడైనా సర్టిఫికేట్లు ఎక్కడికి వెళ్ళమంటారు, ఎక్కడికి వెళ్ళి అడుగుతామండి మేము కాలేజ్కి సర్టిఫికేట్లు ఎక్కడికి వెళ్ళి ఫైనల్గా ఏం కావాలి చెప్పండి. సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, డ్యూ ఏమంటే మేము క్లియర్ చేసుకుంటాము. మా సర్టిఫికేట్ మాకు ఇచ్చేయమంటే మేము డిఎస్సికి అప్లై చేసుకుంటాము. ఇప్పుడు అడిగితే ఏమన్నారండి కాలేజ్ యాజమాన్యం? ఏమన్నారు, మళ్ళీ డ్యూ ఉంటే ఏమంటే కట్టండి మేము చెప్తాం. 12 కానీ 12 దాటిన తర్వాత అంటున్నారు. మాకు లాస్ట్ డేట్ 15వ తారీఖు లాస్ట్ డేట్ సార్. 15వ తారీఖు అప్పటి వరకు అంటే ఇంకెక్కడ మేము డిఎస్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదండి. ఇవాళ కడతాం, ఇప్పుడు కడతాం. మాకు ఇచ్చేయమన్నారు, సర్టిఫికేట్ ఇచ్చేయమన్నారు, మేము అదే కోరుకుంటున్నాం. నా పేరు కొండ విద్య, 17-19 బ్యాచ్ డిఎడ్ చేశాను. నేను మా నోవా కాలేజ్లో చేశాను. 28వ తారీఖున రమ్మన్న సర్టిఫికేట్ల కోసం వచ్చాను. తర్వాత 3వ తారీఖున రమ్మన్నారు, 8వ తారీఖున రమ్మన్నారు. 8వ తారీఖు ఖచ్చితంగా రమ్మని చెప్పారు కాబట్టి మేము ఈ రోజు వచ్చిన చిన్నపిల్లల్ని వేసుకొని కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఈ రోజు వస్తేనేమో మీరు ఫీజు కట్టాక యూటీఆర్ నెంబర్ చెప్తే దాన్ని బట్టి మేము ఫోన్ చేస్తామని చెప్తున్నారు. అసలు మా సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో కూడా మాకు చాలా భయంగా ఉంది. 12వ తారీఖు తర్వాత ఇచ్చినా కానీ మేము ఇబ్బంది అయ్యిద్ది మాకు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి. దయచేసి మా సర్టిఫికేట్స్ ఇప్పించాలని కోరుతున్నాం.